బుట్టాయగూడెం రాష్ట్ర వ్యవస్థాపక ఏపీ అంగన్వాడీ సమ్మె మూడో రోజుకు చేరుకున్న సంగతి విదితమే. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయంగా ఎంపీడీఓ పర్యవేక్షణలో సచివాలయ సిబ్బందితో అంగన్వాడీలను నడపాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అవి ఎక్కడ కనబడలేదు. బీఆర్ఓ మరియు సచివాలయ సిబ్బందితో సెంటర్లు పంచనామా జరిపి గర్భవతులకు టీహెచ్ఆర్ను దగ్గరలోని ఎలిమెంటరీ స్కూల్ నుంచి పిల్లలకు భోజనం పంపవలసి ఉండగా ఆ ప్రయత్నాలు ఎక్కడ కనిపించడం లేదని ఐఎఫ్టీయూ ఉపాధ్యక్షుడు సరియం రామ్మోహన్ వాపోయారు. అంగన్వాడీల డిమాండ్లను పరిరక్షించకపోగా ఇటు గర్భవతులు, చిన్నపిల్లలు మెను అందక నష్టపోతున్నారని, ఇది పూర్తిగా ప్రభుత్వ విఫలమేనని రామ్మోహన్ పేర్కొన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలో నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అంగన్వాడీ ఉద్యమానికి ప్రత్యామ్నాయంగా సెంటర్స్ నడపాలనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ ప్రభుత్వం సచివాలయం సిబ్బందినో, రెవెన్యూ వాళ్ళనో, లేదా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల వాళ్ళనో పెట్టి ఇవాళ నడిపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ అంగన్వాడీలో చదువుతున్నటువంటి పిల్లలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానీ, కిషోర్ బాలికలు కానీ వీళ్ళంతా కూడా వీళ్ళకి ప్రతిరోజు పౌష్టికాహారం అనేటువంటిది అందించాలి. ఆ అందించడం ఇవాళ ఈ సమ్మె కారణంగా వాళ్ళకి ఫీడింగ్ అందట్లేదు. దాని కారణంగా ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ అంగన్వాడీ పిల్లలు కానీ, బాలింతలు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళకి పౌష్టికాహారం లేని కారణంగా చాలా నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి యథాతథంగా ఫీడింగ్ అందించాలి. మరియు దానికి ఫీడింగ్ అందించాలంటే ఈ అంగన్వాడీల యొక్క సమస్య పరిష్కారం కావాలి. కాబట్టి వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసి ఈ యథాతథంగా ఈ అంగన్వాడీ తెరిపించేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.